ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఓం నమ శివాయ. 2025 తులరాశి ఫలితాలు, ఫిబ్రవరి మాసం తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి అదృష్ట బలం, యోగ బలం, లక్ష్మీ బలం, స్థాన బలం అనగా ఇల్లు ఎలా ఉందా అనేది, మరి ఇలా స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ తులరాశి వాళ్ళకి చిత్తా నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, స్వాతి నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి అదృష్ట బలం, జీవిత బలం, స్థాన బలం అనగా వీళ్ళకి ఆటోమేటిక్గా ఒక స్థానం అనేది ఆటోమేటిక్గా వచ్చే ప్రాప్తి కనబడుతుంది. వీళ్ళకి మనసులో ఎన్నో రోజుల నుంచి ఉండాల్సిన కోరిక, ఆలోచనలు అనగా స్థానం అనగా ఇల్లు గురించి అనుకుంటుంటారు కదా. ఒక భూమి గురించి కానీ, ఒక ఇల్లు గురించి కానీ, ఒకటి తీయాలనేది చాలా వరకు కోరికలు ఉంటాయి. కానీ వాళ్ళకి దానికి ఆ డబ్బులు పెట్టలేక కొంత ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కాకోని పరిస్థితుల్లో వాళ్ళు డౌన్ అయిపోయి ఎదగలేక కొన్ని సమస్యలతో సతమతమైపోయి ఆర్థిక ఇబ్బందులతో అది వాళ్ళకి రాకోకుండా ఇబ్బందులతో బాధపడుతూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అవకాశం అనేది ఒకటి రాబోతుంది. అంటే స్థానం, ఒక ఇల్లు, ఒక భూమి, ఒక వస్తువు లేదా ఏదన్నా ఒకటి. ఇలా జాతకంలో స్థిరాస్తులు అంటారు కదా, ఆ స్థిరాస్తుల నుంచి కొంచెం రావటం కానీ, లేదా ఒక స్త్రీ నుంచి రావటం కానీ, లేదా ఒక ఫ్రెండ్ నుంచి వీళ్ళకి ఎదురు కావటం కానీ ఇలా జాతక యోగంలో కనబడుతుంది. మరి ఇలా జాతకం విధానంలో చూసుకుంటే మనస్తత్వం మంచిది, కానీ మన శత్రువు కూడా బాగుండాలని కోరుకునే మనస్తత్వం వెళ్ళదు. ఈ తులరాశి వాళ్ళకి ఈ యోగంలో చూసుకుంటే వీళ్ళకి తిరుగులేదు. ఇక ఎక్కడికి పోయినా కూడా ఇంతకుముందు ఎన్నో రోజుల నుంచి శతమతం అయిపోయి ఎన్నో రోజుల నుంచి బాధపడుకుంటూ కుటుంబాన్ని గురించి, కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని ఎన్నో విధానాలుగా బాధపడుతూ కుటుంబం గురించి, పిల్లల గురించి బాధపడే వీళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. అది వీళ్ళకి రాజయోగం పట్టబోతుంది. రాజకీయ ఫలితంలో కానీ, ఉద్యోగ ఫలితంలో కానీ, సినీ ఫీల్డ్ కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, సీరియల్ రంగంలో కానీ, ఎలాంటి డిపార్ట్మెంట్లో అయినా కానీ, హోమ్ డిపార్ట్మెంట్లో కానీ, సెంట్రల్ డిపార్ట్మెంట్ అయినా కానీ వీళ్ళకి మంచి యోగం అనేది, పట్టే యోగం అనేది వీళ్ళ జాతక విధానంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ పక్కన ఉండవలసిన వీళ్ళని దెబ్బతీస్తుంటారు. ముఖ్యంగా స్నేహంగా కలిసి అభిమానంగా ఉండి వీళ్ళ విషయాలన్నీ గ్రహించేసి వీళ్ళకి నమ్మక ద్రోహం, కాబట్టి వీళ్ళకి ఎన్నుపోటు అంటారు. ఎన్నుపోటు లాంటివి వీళ్ళకి జరుగుతుంటాయి. అలాంటి ఎన్నుపోటు వల్ల వీళ్ళ జీవితంలో ఏది చేయలేని పరిస్థితి అయిపోతుంటుంది. అరే, నేను ఒకడు బాగుండాలని నేను కోరుకుంటే వాడు నన్ను ఇలాగ రివర్స్ దెబ్బ కొట్టేసాడు ఏమిటా అని చాలామంది చాలా 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 విధానాలుగా చాలా వరకు సతమతం అయిపోతుంటారు. చాలామంది ప్రజలకు హెల్ప్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా, అరే నేను ప్రజలకు హెల్ప్ చేస్తున్నాను, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, మరి నేను ఎదుటివాడు ఇబ్బందిలో ఉన్నాడు, పగస్తుడు కూడా బాధలో ఉన్నారా అంటే పోయి వాళ్ళకు హెల్ప్ చేసే మనస్తత్వం వీళ్ళ జాతకంలో కనబడుతుంది. వీళ్ళ మనస్సు అలాంటి సున్నితమైన మనస్తత్వం. వీళ్ళ విధానం ఎలా ఉంటుందంటే చాలా వరకు అద్భుతమైన విధం. మరి వీళ్ళకి భార్యాభర్తల విధానంలో చూసుకుంటే మంచి అద్భుతమైన విధానం కనబడుతుంది. దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సికాకులు అనేది ఏమి కనబడతలేదు. మరి వీళ్ళకి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు విద్యారంగంలో కూడా చాలా వరకు మంచి అభివృద్ధి, మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా సాధిస్తారు. కొన్ని విదేశాలు కూడా వెళ్ళాల్సిన విధానం అనేది ఇలా పేరు బలంలో కనబడుతుంది. వీళ్ళ పేరు బలంలో కాకోకుండా కూడా ఇలా కూతుర్లు కానీ, ఇలా కొడుకులు కానీ విదేశాలు వెళ్ళాల్సిన యోగ ప్రాప్తి అనేది ఇలాగ కనబడుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు చెబుతారు, గొడ్డొచ్చిన వేలో బిడ్డొచ్చిన వేలో అంటారు. అలాగా వీళ్ళకి కళ్యాణం అయిన కానించి, స్త్రీ వీళ్ళకి కాలు పెట్టిన కానించి వీళ్ళకి దిశ అనేది మార్పు వచ్చేస్తుంది. అంటే ఇలా బిడ్డలకు కానీ, ఇలా కొడుకులకు కానీ, ఎవరైనా కానీ, లేదా వీళ్ళకైనా కానీ
ఇలా జాతకంలో 3 విధానాలుగా కనబడుతుంది. ఈ 3 విధానాలుగా వాళ్ళకి కాలు పెట్టిన వేళ విశేషం నుంచి అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలిగే యోగం అనేది కనబడుతుంది. మరి వీళ్ళకి వ్యవసాయదారులకి మంచి అభివృద్ధిగా రావాల్సిన యోగం, అభివృద్ధి వచ్చే మార్గం కనబడుతుంది. మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, ఎక్స్పోర్ట్ చేయాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళకి, వీళ్ళకి షేర్ మార్కెట్లో కూడా ఈ నెలలో వీళ్ళకి ఈ ఉగాది లోపులో వీళ్ళకి చేయాల్సిన వీళ్ళు కొన్ని పెట్టుబడులు, అంటే కొన్ని బిజినెస్లు ఉంటాయి. అలాంటి కొన్ని పెట్టుబడి బిజినెస్లు కొనుక్కొని ఏర్పాటు చేసుకొని చేస్తుంటారు. అలాంటి బిజినెస్ వాళ్ళందరికీ ఈ నెలలో వాళ్ళకి ఈ ఉగాది లోపల వాళ్ళకి పెట్టినట్టుగా అయితే మంచి మంచి అద్భుతాలు, మంచి మంచి విజయాలు, వాళ్ళకి లాభము అనేది అనుకున్నంత విధంగా వాళ్ళకి లాభాలు అనేది అభివృద్ధిగా వచ్చేసి ముందుగా వచ్చే మార్గాలు అనేది కనబడుతున్నాయి. కాబట్టి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి సతమతమైపోయి కుటుంబ బాధ్యతల్లో పడిపోయి మానసికంగా ఇబ్బందులు అయిపోయి మనసు వెతకపోకుండా ఏదో ఒక సమస్య వచ్చి పడిపోయి వీళ్ళకి ఆరోగ్య సమస్య కూడా కొన్ని ఎదురైనట్టుగా కొంచెం కనబడుతుంది. ఆ ఆరోగ్య సమస్య వల్ల వీళ్ళకి ఎంతలా పనైనా కూడా ముందుకు చేయలేకోకుండా మధ్యలో వెతకపోకుండా డౌన్ అయిపోతుంటారు. అలాంటి ఆరోగ్య సమస్య కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా ఉండేటికైతే కొన్ని ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్యల్లో కూడా చాలా వరకు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అసార్థంగా కొంచెం ఆలోచించినట్టుగైతే ఇప్పుడు మనిషి జీవితం అనేది ఆశాజీవి. ఈ ఆశాజీవికి మనిషికి అది కావాలి ఇది కావాలి అని మనిషికి ఆశ ఉంటుంది. కాబట్టి ఈ ఆశ ఎంతవరకు ఉండాలో అంతవరకే మనం దాన్ని సాధించాలి. మనిషికి మించి, ఆరోగ్యాన్ని మించి, హెల్త్ని మించి, మన ఏజీని మించి పని చేసామనుకోండి, లేనిపోయిన సమస్య అనేది మనకు వచ్చేస్తుంది. అది ఎంత చేయాలనే ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ మనం దాటామరా అంటే చాలా వరకు అడుగును పడిపోయే మార్గాలు కొన్ని ఉంటాయి. అవి మనం తెలుసుకోవాలి. తెలియకోకుండా కొన్ని అకస్మాత్తుగా ఏరే వాళ్ళ మాటలు నమ్మి కొన్ని బిజినెస్లు పెట్టి లాస్ అయిపోయి అధోగతి అయిపోయి చేయాల్సిన బిజినెస్లు కానీ, మీరు కొంత అప్పు తెచ్చుకోవటం కానీ, లేదా కొన్ని క్రెడిట్ కార్డు ప్రాబ్లాలు కూడా కొన్ని మీరు తీసుకున్న దాని వలన అవి మీరు కట్టలేని పరిస్థితిలో మీరు అధోగతి పాలైపోయి ప్రజలలో ఒక లేనిపోయిన ఒక నింద, అంటే వీడు ఇలాంటి వాడు అని ఒక మనిషికి వాడు ఎంత మంచివాడైనా కూడా ఆ ఒక చిన్న తప్పు, అంటే ఒక్క తప్పు వల్ల 100 తప్పులు ఎదురవుతుంటాయి. ఆ తప్పుల వల్ల వాళ్ళు సతమతం అయిపోయి మనశ్శాంతి లేక జనాలలో సిబ్బంది కోల్పోయి మైండ్ మెమోరీ శక్తి డౌన్ అయిపోయి ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను పడిపోయాను, అయిపోయింది నా జీవితం అని చాలామంది వాళ్ళు ప్రాణాలు తీసుకునేంతవరకు కనబడుతుంది. మరి అలాంటి ప్రాణాలు తీసుకోవాల్సినంత సమస్య అనేది మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కానీ మానవ జన్మ ఒకటే, ఇంకా మనకి 2-3 జన్మాలు అనేది లేవు. మనిషి జన్మ ఒకటే కాబట్టి ఈ మనిషి జన్మలో ఈ జన్మలోనే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకోకుండా ఏరే వాళ్ళ మాటలను నమ్మి మోసపోయి మీరు బాధపడుతూ మీ జీవితాన్ని మీరే ఇబ్బంది పాలు కాకోకుండా అతి జాగ్రత్త మీరు తీసుకునేట్టుకైతే మీ జీవితం మంచి సంపూర్ణమైన విజయాన్ని మీరు సాధించగలిగిన యోగ ప్రాప్తి అనేది మీ జాతకంలో కనబడుతుంది. మరి ఈ నెల నుంచి మీకు మంచి అద్భుతమైన విజయాలు మీరు సాధించబోతున్నారు. మంచి మంచి కార్యక్రమాలు మీరు సాధించాల్సిన యోగం కనబడుతుంది. ఈ అన్నిటికన్నా మనకి చేయాల్సిన దైవ బలం అనగా పూజా బలం. మరి ఆ పూజా బలం మీరు చేయాల్సింది శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించి ఆ అమ్మవారిని మీరు ఏ విధమైన ఒక విధంగా మీరు మీరు మాల వేస్తుంటారు చాలామంది. మరి ఆ అమ్మవారు మాల వేసుకునే టైంలో వేసుకోవాలి. మరి ఆ మాల లేని టయాలలో కూడా చాలామంది ఇంట్లో మనకి ఈశానము, అగ్ని, వాయు, నైరుతి 4 మూలల్లో, ఆ 4 మూలల్లో మనం చేయాల్సిన 4 జ్యోతులు వెలిగించాలి. మనకి ముఖ్యమైనది విషయం ఏమిటంటే
మనం ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ మనం జ్యోతిని వెలిగించి చేస్తాం. ఏ కార్యక్రమైనా కానీ మంచికైనా కానీ చెడుకైనా కానీ జ్యోతిని వెలిగించే మనం చేయాలి. జ్యోతిని వెలిగించుకోకుండా ఏ పని మనం చేయలేము. జ్యోతి అనేది చాలా గొప్పది. ఆ జ్యోతి వెలిగిస్తేనే మనకి వెలుతురు అనేది మనకు ఎదురవుతుంది. మన జీవితంలో అనేది ఒక ఆలోచన అనేది మనకి చెడు ఆలోచనలు పోయి మనకి మంచి ఆలోచన అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి పూజలు పునస్కారాలు ఎన్నో చేయించుకొని మీరు బాధపడుతున్నారా? కాకోకుండా ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది మీకు వచ్చింది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి, ఈ కింద ఉండాల్సిన మా వెబ్సైట్ నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ జాతక విధానాన్ని బట్టి ఎలా ఉందా అనేది మేము చూసి అన్ని విషయాలు మేము పరిశీలించి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః